నమస్తే అందరికీ. ఈరోజు మనం మన ల్యాండ్ డీటెయిల్స్ అంటే చాలామందికి మన భూములు మన పట్టణాలు కానీ వాటిని ఆన్లైన్లో చూసుకోవాలని ఉంటుంది అంటే ఈ సేవకి అలా చూసుకోవాలి. కానీ ఈరోజు మనం మన మొబైల్లో వాటిని ఎలా చూసుకోవాలనేది చెప్తాం. అందరూ మీ సేవకి వెళ్ళి చూసుకుంటాం, మన మొబైల్లో కూడా మనం చూసుకోవచ్చు. సింపుల్గా చెప్తాను, మీకు అర్థమయ్యే విధంగా స్టెప్ బై స్టెప్ విధంగా ఇది చెప్తాం. మన ల్యాండ్ డీటెయిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. మన ల్యాండ్ మన పేరు ఎంత భూమి ఉంది, ఏ సర్వే ఏముంది అని ప్రతి ఒక్కటి మనం చూసుకోవచ్చు. ముందుగా మనం క్రోమ్లోకి వెళ్ళి సర్చ్ బార్లో భూ భారతి అని టైప్ చేయండి. అప్పుడు ఇక్కడ పేజ్ అనేది ఓపెన్, ఫస్ట్ పేజ్ని క్లిక్ చేయండి. అప్పుడు ఇన్ని ఆప్షన్స్ ఇస్తాయి. ఆ కింద కొద్దిగా స్క్రోల్ అయినాక ఇక్కడ ల్యాండ్ డీటెయిల్స్ సర్చ్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చిన మీకు రెండు ఆప్షన్లు ఇస్తాయి. ఒకటి సర్వే నెంబర్ అంటే డిస్ట్రిక్ట్, మండలి, విలేజ్ ద్వారా చూసుకోవచ్చు. లేదా పర్టికులర్ పాస్బుక్ అంటే మన ఇప్పుడు మన పేరు మీద భూమి, మన పేరు మీద పాస్బుక్ ఉంది అయితే ఆ పాస్బుక్ మీద నెంబర్ అనేది ఉంటుంది కానీ అది ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చర్ కోడ్ తోటి ఫిల్ చేస్తే ఆ డీటెయిల్స్ అన్నీ వస్తుంది. లేదా ఈ డిస్ట్రిక్ట్ మన ఈ డిస్ట్రిక్ట్ ఎగ్జాంపుల్గా మాది మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ చెప్తుంది. మండల్ ఉత్తరేపల్లి రాజాపూర్ మండల్, విలేజ్ విజ్ఞానపల్లి. సర్చ్ ఇక్కడ వచ్చినాక ఇక్కడ సర్వే నంబర్, సబ్ డివిజన్ నంబర్ అని మన విషయం మన నంబర్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఇక్కడ సెర్చ్ చేసుకోవాలి. మనం ఏ సర్వే నెంబర్ చూడాలనుకుంటున్నాం లేదా మన పేరు మీద ఉన్న సర్వే నెంబర్ డీటెయిల్స్ ఏంటి మనం చూసుకోవాలంటే చూసుకోవచ్చు. ఇక్కడ మనకు మన సర్వే నెంబర్ కానీ మన పక్కన ఉన్న సర్వే నెంబర్ కానీ ఏదైనా సరే మనకి ఏ సర్వే నెంబర్ చూడాలి అనుకుంటామో ఆ సర్వే నెంబర్ని ఇక్కడ సెర్చ్ చేసి చూసుకోవచ్చు. నేను ఇప్పుడు 294, 292 అనే సర్వే నెంబర్ చూడాలనుకుంటున్నాను. సో నేను సెర్చ్ చేస్తున్నాను. ఎవరైనా సింపుల్గా చూసుకోవచ్చు మన మొబైల్లోనే. మనం ఏది పోయి చేయాల్సిన అవసరం లేదు. స్టెప్ బై స్టెప్గా ఈజీగా మన భూమి, మన డీటెయిల్స్, మన భూమి పేరు మన డీటెయిల్స్ అవన్నీ మనం చూసుకోవచ్చండి. ఇప్పుడు వచ్చేసాం కదా 292 ప్లస్ 290 కొడుతున్నామండి. ఖాతా నంబర్ ఆల్రెడీ అది ఇక్కడ ఇది మన నంబర్ కొట్టంగానే ఈ ఖాతా నంబర్ అనేది వచ్చేస్తుందండి ఆటోమేటిక్గా. అప్పుడు మనం ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి ఇలా ఫేత్ అని ఉంది కదా దీన్ని కొట్టాలి, రీసెట్ అని కొట్టాలి, మళ్ళీ పోతుంది. ఇలా ఫేత్ అని ఉంది కదా దాన్నే క్లిక్ చేయాలండి. అప్పుడు డీటెయిల్స్ అనేది వస్తుంది. ఎవరి పేరు మీద ఉంది, పర్సన్ పేరు, తన నంబరు, ఎంత డీటెయిల్స్ అన్నీ వస్తుందండి. మనం ఇట్లా కూడా చూసుకోవచ్చు. లేదా పర్టికులర్ పాస్బుక్ నెంబర్ అనేది ఉంటుంది కానీ ఆ నెంబర్ మనం ఎంటర్ చేసి కూడా ఇక్కడ ఇచ్చిన క్యాప్చర్ కోడ్ని ఇక్కడ ఎంటర్ చేసి ఆ విధంగా కూడా మనం మన ల్యాండ్ డీటెయిల్స్ చూసుకోవచ్చు. ఈ విధంగా మనం ఎక్కడ ఆన్లైన్లో కానీ అక్కడ కానీ వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం ఇంట్లో ఉండే మన మొబైల్లోనే మనం ఇవన్నీ చూసుకోవచ్చు అండి. మన మొబైల్లోనే మనం ఇవన్నీ డీటెయిల్స్ చూసుకోవచ్చు. ఈజీగా సింపుల్గా అయిపోతుందండి. ఇలా ఎవరు అవసరం పడకుండా మనం చేసుకోవచ్చు ఈజీగా.